గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎన్ని గంటలు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆపరేషన్ ముందే అరౌండ్ 2-3 వీక్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని తర్వాత మేము ఆపరేషన్ లాంచ్ చేసాము బేస్డ్ ఆన్ ద మన దగ్గర అవైలబుల్ ఫోర్సెస్. దీంట్లో టోటల్ ఆరుగురులో 4 మేల్ అండ్ 2 ఫీమేల్ మాయిస్ట్ న్యూట్రలైజ్ అయిపోయారు. మాజీ మావోయిస్టులు వచ్చి ఐడెంటిఫై చేసే వరకు బాడీని రివీల్ చేయరు, కానీ వెంటనే మీకు ఎలా తెలిసింది హిడ్మా అని? We identified from our sources some photos, ఫిజికల్ చూస్తే ఫోటో చూపిస్తే దెన్ కొంతమంది ఫిజికల్ విజిట్ చేస్తే దెన్ ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళు దాన్ని రిటాలియేషన్గా చేసే అవకాశం కనిపిస్తుంటారు. ఎస్, మీరు దాని ప్రికాషన్స్ ఏంటి? ప్రికాషన్స్ లైక్ ఎప్పుడెప్పుడే చెప్పాను कि అన్ని SOP సెక్యూరిటీ పరంగా ఇంక్లూడింగ్ పబ్లిక్ సేఫ్టీ. హిడ్మా చనిపోయిన తర్వాత పార్టీ ఆగిపోయింది అనుకుంటారా, ఇంకా మూమెంట్ ఉంటుంది అనుకుంటారు? ఇన్ఫర్మేషన్ పరంగా కొంతమంది ఇప్పుడు కూడా మన ఏరియాలో ఉండొచ్చు, ఇంకొన్ని లోపల ఇంటీరియర్కి వెళ్ళొచ్చు ఆర్ మేబీ సమ్ అదర్ ఏరియాకి వెళ్ళొచ్చు. అందుకని మేము కూడా ఈ ఆపరేషన్ కంటిన్యూస్గా ఇప్పుడు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో గాంజా వాటిని ఫోకస్. నేను SP చింతూరు ఆ టైంకి గాంజా మీద కూడా పని చేసాము. మొత్తం కల్టివేషన్ ఇప్పుడు ASR 100% గాంజా కల్టివేషన్ ఫ్రీ. ఇంకా రంపచోడవరం ఈ ఏరియాలో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి? ఇది ట్రైబల్ ఏరియాలో మీరు లోపల వెళ్తే కనెక్టివిటీ ప్రాబ్లం నెంబర్. ఫస్ట్ పోస్ట్లో మంచి ఆపరేషన్లు, మంచి ఎక్స్పోజర్, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇది పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా? ఐఎమ్ టేకింగ్ ఇస్ లైక్ ఛాలెంజ్. ఆల్రెడీ సెట్ ఛాలెంజ్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అదేవిధంగా ఇంకో వైపు నుంచి నెగిటివ్ కూడా కనిపిస్తుంది. ఎవ్రీ యాక్టివిటీ, ఎవ్రీ యాక్షన్ నెగటివ్ అండ్ పాజిటివ్స్ ఆర్ దేర్. సో నేను లైక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. రెస్పాన్సిబిలిటీస్లో వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ IPS ఆఫీసర్, పేరు పంకజ్ మీనా, OSD రంపచోడవరం, ASR డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పంకజ్ మీనా గారు క్యాడర్ అలాట్మెంట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆయన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ASPగా పనిచేస్తూ ప్రస్తుతం రంపచోడవరం OSDగా ఉన్నారు. ఇప్పుడు పంకజ్ మీనా గారి పేరు దేశం మొత్తం కూడా చూస్తుంది, ఎందుకంటే ఇటీవల జరిగిన హిడ్మా ఎన్కౌంటర్లో మెయిన్ ఆఫీసర్. అతని టీమే సూపర్విజన్ వేరే ఆఫీసర్ ఇచ్చినా అతని టీం వెళ్ళి ఆపరేషన్ చేయడంతో హిడ్మా గన్ డౌన్ అయ్యారు. అసలు ఆపరేషన్ ఎలా జరిగింది, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అతను ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఈ ఆపరేషన్తో పాటు ఇంకా ASR జిల్లాల పాటు మిగతా జిల్లాలో ఎక్కడైనా మూవ్మెంట్ కనిపిస్తుందా లేదా అనే విషయాన్ని పంకజ్ గారిని తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ మీ కంగ్రాచులేషన్, మీకు మీ టీం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఫస్ట్ పోస్టింగ్లోనే మంచి ఎక్స్పోజర్ వచ్చింది మీకు. ఎస్, అంటే ఆ ఎక్స్పోజర్ అనేది సాధారణంగా ఏ ఆఫీసర్కి కూడా రానంత వచ్చింది మీకు. ఆఫీసర్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్క ప్లేస్లో వస్తుంది. ASPగా రావచ్చు, OSDగా రావచ్చు, SPగా రావచ్చు. కానీ ఫ్రమ్ ద బిగినింగే మీకు చాలా సీనియర్ నుంచి వచ్చిన సూపర్వైజింగ్ ఆఫీసర్స్ ఒక గైడెన్స్ అవ్వచ్చు, ఒక మంచి ఆపరేషన్లో మీ రోల్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఎక్కడికో దాదాపు ఒక 10 years వరకు సరిపోయిన ఎక్స్పీరియన్స్ మీకు దొరికింది. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అదొక ఎక్స్పీరియన్స్, తర్వాత దాని లీగల్ టీమ్, దాని గైడెన్స్, ఇవన్నీ చాలా అందులో ఇష్యూస్ కనిపిస్తుంటాయి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో. అవన్నీ కూడా మీకు ఫస్ట్ పోస్ట్లోనే ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీకు దగ్గరకు వచ్చింది. ఓకే, ఆ రోజు ఏం జరిగింది, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలాగా దాన్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళి ఆపరేషన్ చేశారు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు పంకజ్ మీనా ఫ్రమ్ రాజస్థాన్ ఇక్కడికి వచ్చే ముందు ఎటువంటి మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, IPS అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే మీకు ఆల్రెడీ IRS వచ్చిన తర్వాత కూడా IPS ఎందుకు రాయాల్సి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పారాకి మంచి ఎక్స్పీరియన్స్. సో బేసికలీ ఈ ఎక్స్పీరియన్స్ ప్లేస్లో నేను చెప్తాను, ఇది రెస్పాన్సిబిలిటీ చాలా పెరిగింది. రెస్పాన్సిబిలిటీస్ అంటే మన ఏరియా సేఫ్ అండ్ సెక్యూర్గానే ఉండాలి. ఇప్పుడు ఈ మూమెంట్ జరిగింది, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తర్వాత 13 మావోయిస్ట్ న్యూట్రల్ అయిపోయారు. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్లో మన ఏరియా 100% సేఫ్గానే ఉండాలి, అలాగే రెస్పాన్సిబిలిటీ మనకు పెరిగింది. సో ఇది ఫస్ట్ మీకు. అండ్ ఈ ఏరియాలో నేను అరౌండ్ 15 months నుంచి పని చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ నేను ASP చింతూరు చేశాను 14 months, అండ్ 1 month నుండి OSD పని చేస్తున్నాను.
కానీ నేచర్ ఆఫ్ పని ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. ఏఎస్పీలో ఓన్లీ లా అండ్ ఆర్డర్ కంపోనెంట్ ఎక్స్ట్రా ఉంది, అండ్ సేమ్ ఏరియాలో మీకు తెలుసా మూమెంట్ కూడా ఎక్కువనే ఉంది. సో ఆపరేషన్స్, దెన్ మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అలాగే ఆల్మోస్ట్ సిమిలర్గానే పని చేస్తున్నాం. సార్ మీరు ఫస్ట్ ఏఎస్పీ చింతపల్లి, ఏఎస్పీ చింతూరు. చిత్తూరు చింతూరు వచ్చేటప్పటికి ఆ పక్కనే ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది, ఎస్ కుంట ప్రాంతం, సుక్మా అని బార్డర్ ఉంటాయి. ఎస్ అక్కడ ఏమైనా ఛాలెంజ్ వచ్చాయా? ఇటుపక్క మీ హెడ్ క్వార్టర్ అయినా మీకు నియర్ బై వాళ్ళందరూ తిరుగుతుంటారు. ఎస్ గతంలో అదే ఆ ప్రాంతంలో నాకు బస్ కూడా దగ్ధం చేశారు, బస్ కూడా బర్న్ చేశారు. ఎస్ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. దానికి హిస్టరీ, బ్యాడ్ హిస్టరీ ఉంది. ఎస్ మరి అక్కడ మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే మూవ్మెంట్ కనబడకపోవచ్చు కానీ షెల్టర్ జోన్గా మాత్రం వాళ్ళు చింతూరు పెట్టుకున్నారు. ఎస్ సో బేసికలీ ఛత్తీస్గఢ్ బార్డర్ చింతూరు నుండి అరౌండ్ 7 కిలోమీటర్, సేమ్ ఒడిశా బార్డర్ కూడా 7 కిలోమీటర్, అండ్ మన తెలంగాణ బార్డర్ అరౌండ్ 60 కిలోమీటర్, భద్రాచలం నియర్ బై. సో ఈ ట్రై జంక్షన్లో గతంలో హిస్టరీలో కూడా చూస్తే అక్కడ నుంచి అఫెన్స్ చేస్తే మన పరిధికి వస్తారు, దెన్ ఒడిశా వెళ్ళిపోతారు, ఓ తెలంగాణ నుండి మన పరిధికి, అలాగే ఈ షిఫ్టింగ్. సో పోలీసింగ్ బేసికలీ ఒక పరిధి మన స్టేట్ ప్రకారం, రాష్ట్రం ప్రకారం. సో వేరే స్టేట్కి పని చేయడానికి ఆర్ యాక్షన్ తీసుకోవడానికి బేసికలీ మనకు పర్మిషన్ కావాలి. సో ఈ షెల్టర్ జోన్ అందుకని డెవలప్ అయింది. సో ఛాలెంజెస్ ఎస్, ట్రై జంక్షన్లో బోర్డర్ ఏరియాలో చాలా ఎక్కువనే ఉన్నాయి. ఈ మధ్యలో బార్డర్ మొత్తం ఓపెన్ పోరస్ బార్డర్ ఉంది, ఎక్కడ నుంచి వీళ్ళు ఎంటర్ చేయొచ్చు, అఫెన్స్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సో అలాగే ఛాలెంజెస్ ఉన్నాయి. NH-30 కూడా అక్కడే ఉంది. సో NH-30 మీద చాలా ఇన్సిడెంట్ జరిగింది, ఇంక్లూడింగ్ యాజ్ యూ సైడ్ బస్ బర్నింగ్. అండ్ రీసెంట్గానే ఛత్తీస్గఢ్లో కొంట పోలీస్ స్టేషన్ నుండి ఓన్లీ 3 or 4 కిలోమీటర్ అవే, దట్ మీన్స్ మన చింతూరు హెడ్ క్వార్టర్ నుండి ఓన్లీ 10 కిలోమీటర్ దూరంగానే ఒక ఐడి బ్లాస్ట్ జరిగింది. నేను బ్యాడ్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్లో ఒక అడిషనల్ ఎస్పీ కూడా he was killed in month of June. So that type of challenge we faced in the border area. సార్ ఆ సర్కిల్లో మీరు చెప్పిన ట్రయాంగిల్లో వాళ్ళు ఒక 15 బైక్స్ పెట్టుకొని 1+1 మూమెంట్గా యాక్షన్ టీం పెట్టుకొని పర్టికులర్గా పోలీస్ స్టేషన్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని సెంట్రల్ని ఒక బజ్ ఫైర్ చేసుకుంటూ వెళ్ళాలని ఒక ప్లాన్ చేసుకున్నారు. అది మీ నోటీస్కి వచ్చిందా? Yes, we are also following and all the safety protocols మన దగ్గర కూడా SOP ఉన్నాయి. అలాగే మనకు సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి, ఎలా మనకు మూవ్మెంట్ చేయాలి. సో అందుకనే మేము కూడా సేమ్ సేఫ్టీ ప్రికాషన్తో పాటు మూవ్ అవుతున్నాము. ఎస్పెషల్లీ పరంగా ఇండివిజువల్గా మూవ్మెంట్ చేస్తే, మన సెక్యూరిటీ ఫోర్సెస్ మూవ్మెంట్ చేస్తే, దాని అన్ని సేఫ్టీ ప్రోటోకాల్స్ మేము ఫాలో చేస్తున్నాము. సో మన ఇన్ఫార్మర్ ఇంటెలిజెన్స్, దీంట్లో టెక్నికల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, మన మనిషి ఇన్ఫార్మర్ కూడా ఫీల్డ్లో తిరుగుతున్నారు. సో అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి. ఓకే, సో వీఆర్ టేకింగ్ ద ప్రికాషనరీ మెజర్స్. ఓకే సార్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రయారిటీ ఇస్తారా, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ప్రయారిటీ ఇస్తారా? Both. See, you cannot say only human intelligence or only the technical intelligence. These are basically complementary to each other. ఒకసారి టెక్నికల్ ఇంటెలిజెన్స్ మీకు దొరికితే ఇమీడియట్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్తో వెరిఫై చేయాలి, और హ్యూమన్ ఇంటెలిజెన్స్ దొరికితే టెక్నికల్ ఇంటెలిజెన్స్ వెరిఫై చేయాలి. రెండు వెరిఫై చేస్తే దెన్ ఎస్ వీ కెన్ సే కి వీ హ్యాడ్ ఎ గుడ్ ఇంటెలిజెన్స్. కానీ సాధారణ మీలాంటి యంగ్ ఆఫీసర్స్ అందరూ కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఫుడ్ ఇంటెలిజెన్స్ కన్నా టెక్నికల్ ఇంటెలిజెన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. As I said, it depends on the scenario. For example, without network ఏరియాలో టెక్నికల్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇన్పుట్స్ చాలా తక్కువ పాసిబిలిటీ ఉంది. కానీ ఆ ఏరియాలో మీకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రయారిటీ. ఆర్ నెట్వర్క్ ఏరియాలో కొంతమంది మావోయిస్ట్ డిజిటల్ డివైస్ యూజ్ చేస్తారు, అప్పుడు మీకు టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ అయిపోతుంది. కానీ అది కాకుండా దెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ డిపెండెన్స్ ఉంటాయి. కానీ మీరు నేటివ్ స్టేట్ తీసుకుంటే రాజస్థాన్, అసలు మావోయిజం అన్నది అక్కడ ఉండదు. అసలు ఈ స్టేట్కి వచ్చాక ఈ కొత్త సబ్జెక్టా మీకు అనిపించిందా, లేదు దీని గురించి ఆల్రెడీ మీకు నోటీస్లో ఉందా? ఆల్రెడీ నోటీస్లో ఉంది. మన ప్రిపరేషన్ చేయడం టైంకి మన యూపీఎస్సి ప్రిపరేషన్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఇంటర్నల్ సెక్యూరిటీలో థియరిటికల్ నాలెడ్జ్, మావోయిజం, నక్సలిజం ఏంటి, ఏ ఏరియాలో జనరలీ స్ప్రెడ్ అవుతుంది, లైక్ రెడ్ కారిడోర్, ఈ ట్రై జంక్షన్. సో గతంలో కూడా నా ప్రిపరేషన్ టైంకి బస్తర్ పేరు నేను విన్నాను, బస్తర్, కానీ చింతూరు వినలేదు. సో సేమ్ ఏరియాకి నా ఫస్ట్ పోస్టింగ్ ఈ చింతూరు బస్తర్ రీజన్లో. దెన్ అప్పుడు అర్థమైంది ఎస్ చాలా సంవత్సరం ముందే మేము స్టడీ చేసాము. సార్ యూపీఎస్సీ సార్ మీరు
ప్రిపరేషన్లో దీని గురించి విన్నారు. అసలు యూపీఎస్లో మీరు ఎందుకు రాయాలనుకున్నారు? అసలు ఒకసారి మీ పేరెంట్స్ ఆ యూపీఎస్ రావడానికి గల కారణం చెప్పు. యూపీఎస్సీ రాయడానికి ఫస్ట్ ఇన్స్పిరేషన్ మన సొసైటీ మీన్స్ చాలామంది మన రిలేటివ్స్, కొంతమంది ఫ్రెండ్స్. సో ఈ ముందే నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేశాను. అసలు పేరెంట్స్ ఏం చేస్తారు? నా పేరెంట్స్, ఆ, నా డాడీ, ఫాదర్ మమ్మీ. నా ఫాదర్ రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి. సో ఇప్పుడు ఇంటిలో ఉంటారు. అండ్ మదర్ హౌస్ వైఫ్. అచ్చా, ఎక్కడండి సార్? రాజస్థాన్లో ఎక్కడ మీరు నేటివ్? రాజస్థాన్లో నేటివ్ కరోలీ డిస్ట్రిక్ట్. ఆ? కరోలీ డిస్ట్రిక్ట్, ఓకే ఇట్స్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్. ఓకే. సివిల్స్ రాయాలనుకున్నా, సొసైటీలో చేయాలంటే సివిల్స్ రాశారు. ఓకే, కానీ ఫస్ట్ అటెంప్ట్లో మీకు రాలేదు. సెకండ్ అటెంప్ట్లో ఏమొచ్చింది? సెకండ్ అటెంప్ట్లో ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్. సో 2018 బ్యాచ్ ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్. నేను జాయిన్ చేసిన తర్వాత నన్ను ట్రైనింగ్లోనే మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ రాసాను. సో దెన్ థర్డ్ అటెంప్ట్లో ఐపీఎస్ వచ్చింది. పేరెంట్స్ అంటే ఐఆర్ఎస్ చేయమన్నారా, ఐపీఎస్ చేయమన్నారా? అది నా మీద పెట్టారు. మీరు ఏపీకి వచ్చేసరికి, ఏపీ అనగానే అప్పట్లో నక్సల్స్ మూవ్మెంట్ లేకపోయినా దీనికి ఒక హిస్టరీ ఉంది కాబట్టి వెళ్ళమన్నారా వద్దన్నారా? కానీ అస్సలు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు ఈ డిసిజన్లో. మీకు ఏం చేయాలి మీరు చేయొచ్చు. సో Okay. నేను ఐపీఎస్ ఆప్ట్ చేశాను. ఓకే, మీరు వచ్చారు, గ్రేహౌండ్స్ ట్రైనింగ్ తీసుకున్నారు, ఫస్ట్ పోస్టింగ్లోనే మీకు వచ్చింది. ఇక్కడ ఒకప్పుడు పోలీస్ అనగానే అదొక భయం ఉండేది, అండ్ పబ్లిక్లో భయం ఉండేది. పోలీస్ డ్యూటీ కూడా అది రిస్క్తో కూడిన జాబ్ ఇది. ఎప్పుడు ఏ ఇష్యూ జరుగుతుందో తెలియదు. వితౌట్ యూనిఫామ్ తిరిగిన హిస్టరీ ఇది. ఇవన్నీ మీకు తెలిసిన తర్వాత ఎందుకు వచ్చాం అని అనిపించిందా, లేదా ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వచ్చారా? ఎస్, యూ కెన్ సే ఛాలెంజ్, బట్ ఛాలెంజ్ ఆల్సో నేర్చుకోవడానికి. సో మంచి ఎక్స్పీరియన్స్, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పోలీసింగ్ మన ఏజెన్సీ ఏరియాలో, ఎస్పెషలీ విదౌట్ యూనిఫామ్ ఓన్లీ ఫర్ సేఫ్టీ మేజర్స్. సో ఛాలెంజ్ ఉంది, కానీ నేర్చుకోవడానికి ఆర్ మంచి ఎక్స్పీరియన్స్ కోసం కూడా బాగానే ఉంది. యాజ్ యూ సెడ్, రాజస్థాన్లో ఈ నక్సలిజం ప్రాబ్లం లేదు. ఇక్కడే ఫస్ట్ టైం అది ప్రాక్టికల్గా మేము పని చేసాము. అండ్ ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ మాకు గ్రౌండ్స్లో వచ్చింది, ప్రాక్టికల్ నాలెడ్జ్. దీని తర్వాత ఇక్కడే పని చేసిన తర్వాత ఎస్, ఐ కెన్ సే కి వీ కెన్ వర్క్. సో ఎనీబడి కెన్ వర్క్. సార్, మీరు రాజస్థాన్లో చూడలేదు ఇష్యూ నక్సలిజం మూవ్మెంట్ని, ఇక్కడ చూశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 15 గ్రేహౌండ్స్తో పాటు, యూపీఎస్లోతో పాటు గ్రేహౌండ్స్లో ఇండోర్ అవుట్డోర్ అయిన తర్వాత ఇక్కడ మీరు 15 నెలలు మీరు చింతూరు ఏరియా చేశారు. నక్సల్స్ మూవ్మెంట్ అనేది సోషో ఎకనామిక్ ప్రాబ్లం అనుకున్నారా, లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మీరు ఐడెంటిఫై చేశారు? See, you cannot define exactly in one word. Initially మూమెంట్లో చెప్తే కి ఎస్ దేర్ మే బీ సమ్ ప్రాబ్లమ్, సోషియోఎకనామిక్ ప్రాబ్లమ్. బట్ ఇప్పుడు ఈ ప్రజెంట్ సెనేరియోలో బాయిలెంట్ యాక్టివిటీస్కి, నక్సలిజం ఆర్ మావోయిస్ట్ ఐడియాలజీకి అస్సలు ఈ డెమోక్రటిక్ సెటప్లో అస్సలు స్పేస్ ఏం లేదు. మీరు కూడా చూస్తున్న యూత్లో, లోకల్ కమ్యూనిటీస్లో అస్సలు సపోర్ట్ ఏం లేదు. సో అక్కడ ఛత్తీస్గఢ్లో చూస్తే, ఆంధ్రాలో చూస్తే, ఒడిశా, తెలంగాణలో చూస్తే, సో మొత్తం అంటే ష్రింక్ అయిపోయింది. సో యూ కెన్ సేకి కమ్యూనిటీ సపోర్ట్ లేదు అంటే ఇది సోషో ఎకనామిక్ ప్రాబ్లం కూడా మేబీ లిమిటెడ్ ప్రాబ్లం. కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఎస్, యూ కెన్ నాట్ సేకి ఓన్లీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. బట్ ఈ నక్సల్ అఫెక్టెడ్ ఏరియాలో అడ్మినిస్ట్రేషన్ ప్రెజెన్స్ తక్కువనే ఉంది, బికాజ్ ఆఫ్ సమ్ డిఫరెంట్ రీజన్స్ తక్కువనే ఉంది. ఇప్పుడు లాస్ట్ 1-2-3 years నుండి మీరు చూస్తే మొత్తం ఏరియాకి మన అడ్మినిస్ట్రేషన్ కూడా వెళ్తున్నాయి కంటిన్యూస్గా. స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్స్ అన్ని ఫెసిలిటీ ఇది కంటిన్యూస్గా జరుగుతున్నాయి. సో ఇన్ వెరీ సూన్ నెక్స్ట్ ఫ్యూచర్లో మేము చూస్తే ఈ మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంటే ఓకే, దీన్ని కోంపింగ్తోనే షార్ట్ అవుట్ అవుతుందా, లేదా డెవలప్మెంట్గా షార్ట్ అవుట్ అవుతుందా ఈ ఇష్యూ? బోత్ సైమల్టేనియస్లీ. సరెండర్? ఎస్, సరెండర్ కూడా. సి మావోయిస్ట్ కోసం ఆప్షన్ ఉన్నాయి. నెంబర్ 1 సరెండర్ చేయొచ్చు. ఓపెన్గా ప్రతి గవర్నమెంట్ చెప్తున్నా కి ఎస్ ప్లీజ్ కమ్, సరెండర్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్, ప్లీజ్ కమ్. సరెండర్ చేయకపోతే సెకండ్ ఆప్షన్ అరెస్ట్ చేయడానికి, థర్డ్ ఆప్షన్ వాలెంట్ యాక్టివిటీ చేస్తే, మన ఫోర్స్ మీద అటాక్ చేస్తే ఆర్ దాడి చేస్తే, దెన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇస్ ద థర్డ్ ఆప్షన్. కానీ ఫస్ట్ ఆప్షన్ ఎస్, సరెండర్ వరకు చూస్తున్నారు. కానీ నెక్స్ట్ జనరేషన్ ఆ ఐడియా వెళ్ళకుండా ఉండడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? సో మన దగ్గర అకార్డింగ్ టు పోలీస్ మాది ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ పబ్లిక్ సేఫ్టీ అండ్ పబ్లిక్ ప్రాపర్టీ సేఫ్టీ, దీంతో పాటు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్. సో అది మేము చేస్తున్నాము.
అండ్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ ఆర్ వింగ్స్ లైక్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. సో ఈ రెండు ఒకసారి చేస్తే డెవలప్మెంటల్ యాక్టివిటీస్, మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్, మెయింటైనింగ్ పీస్. సో ఐ కెన్ సే కి 100% ఖచ్చితంగా ఈ మొత్తం పని కంప్లీట్ అయిపోతుంది. డెవలప్మెంట్, దెన్ ఈ ఐడియాలజీ అండ్ యూత్ కూడా బాగానే డిఫరెంట్ డైరెక్షన్కి వెళ్తారు, అంటే పాజిటివ్ డైరెక్షన్కి వెళ్తారు. కానీ నక్సల్స్ మూవ్మెంట్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఒక ఐడియాలజీ కాకుండా వాళ్ళందరూ టాక్టికల్గా చేస్తుంటారు వారిని, అంటే జస్ట్ లైక్ గెరిలా టైప్ కానీ ఎస్ ఎస్ లేదా ఒక ల్యాండ్ మైనర్స్ పెట్టడం, ఎస్ వాళ్ళు డిఫరెంట్ ఐడియాస్తో వెళ్తుంటారు. ఎస్. ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ నేర్పారా, లేదా ఇక్కడే మీరు అన్నీ కూడా చూస్తున్నారు? నేను ట్రైనింగ్ ఇస్తారు మన గ్రౌండ్స్లో. ఎన్పిఏ మన హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా లైక్ ఐడి, బూబీ ట్రాప్, టెక్టికల్ మూమెంట్కి ఆల్ ఎస్ఓపి, ఎలా మీకు మూమెంట్ చేయాలి, ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి. సో అన్ని ట్రైనింగ్ స్టార్టింగ్ అంటే ఎన్పిఏ నుండి, దెన్ సెకండ్ మన ఇక్కడే గ్రౌండ్స్లో, దెన్ థర్డ్ స్టెప్ ఇది ఫీల్డ్లో. ఇది కాకుండా కేవలం అంటే గన్ను లేకుండా ఐస్తోనే మనకు కొంత మెసేజ్ పంపిస్తుంటారు, అది నేర్చుకున్నారా మీరు? లైక్ లైక్ జస్ట్ లైక్ ఇప్పుడు ఎస్ఐబి ట్రైనింగ్ Ah. ఐస్తోనే మనం ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరు మనకి ఎనిమి అనే విషయాన్ని మనం ఎంత ఎక్కువ మాట్లాడి ఇదంతా మనం కేవలం ఐస్తోనే చెప్పాలి, అది నేర్చుకున్నారా మీరు? హౌ టు ఐడెంటిఫై విత్ బేసికలీ మూమెంట్, ठीक है, ఫిజికల్ మూమెంట్, ఐ కాంటాక్ట్, ద కాన్ఫిడెన్స్ లెవెల్. సో ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ నుంచి వచ్చారు, అలాగే బట్టలు ఉన్నాయి, అలాగే ఫిజికల్ body language అని చూస్తారు. బాడీ లాంగ్వేజ్, రైట్, అన్ని ట్రైనింగ్ ఇస్తారు. అవన్నీ ఈ ఫీల్డ్ వచ్చాయి, ఇవి నేర్చుకున్నారా? ఎస్ ఎస్ ఎస్. సో మేము కూడా అంటే వెళ్తే దారిలో చూస్తే అచ్చా మేబీ సమ్ అలాగే ఉండొచ్చు, పాసిబిలిటీస్ ఉంది. అంటే ప్రతిది అంటే ఈ ఫీల్డ్ లో ప్రతిది కూడా అంటే మన షాడోని కూడా మనం నమ్మే పరిస్థితి కనిపించాం. సరే, ఇది కాకుండా ఇప్పుడు మీరు ఇటీవల హిడ్మాకి సంబంధించిన ఒక కొత్త ఆపరేషన్ ఉంది, ఆంబుష్లు కూడా, లేదంటే వాళ్ళు మూవింగ్ ఆంబుష్ చేయడంలో ఎక్స్పర్ట్. అటువంటి దీంట్లో మీరు ట్రైనింగ్ తీసుకున్నారా? ఓన్లీ హిడ్మా కోసం కాదు, మన పని బేసికలీ కాంప్రిహెన్సివ్ పని అగేన్స్ట్ వైలెంట్ యాక్టివిటీస్. ఏదైనా వైలెంట్ యాక్టివిటీ చేస్తే దీంట్లో నక్సల్స్ ఉండొచ్చు, మాయిస్ట్ ఉండొచ్చు, అదర్ అన్సోషల్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. సో ట్రైనింగ్ బేసికలీ వైలెంట్ యాక్టివిటీస్ అగేన్స్ట్లో అది మాకు జరుగుతుంది, కంటిన్యూస్గా జరుగుతుంది. సార్, మీరు అటు యంగ్ జనరేషన్ హిస్టరీతో ఫైట్ చేస్తున్నారు మీరు, ఓకే, హిస్టరీతో ఫైట్ చేస్తున్నారు యంగ్ జనరేషన్. నెక్స్ట్ ఇంకా చాలామంది వస్తారు, కానీ హిస్టరీలో ఒక ఫైట్కి సంబంధించిన సొల్యూషన్ చూపించారు. ఒక వార్ జరిగితే ఎలా చేయాలి, ఐడియాలజీతో కొట్టాలి, కోంబింగ్ చేయొచ్చు, సరెండర్ పాలసీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ యాక్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి టెక్నికల్గా చూడొచ్చు, హ్యూమన్. ఇది కాకుండా మీ దగ్గర ఏమైనా స్పెషల్గా కూడా ఐడియా ఉందా, ఇంకా చేయొచ్చు, దీన్ని చేస్తే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందని కానీ, లేదు ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఆ ఇష్యూస్ని క్లోజ్ చేయొచ్చని కానీ, లేదు ఇది ఇప్పటికి కాదు, ఈ విధంగా కాదు, ఇంకో రకంగా రావచ్చని ఫ్యూచర్ ఆలోచన కానీ, ఫ్యూచర్ ఐడియా కానీ ఉందా మీకు? ఎక్స్క్లూజివ్గా పంకజ్ మీనా, నా ప్రకారం ఐసోలేషన్ ఇస్ ద రూట్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం. సో బయట వరల్డ్లో ఏం జరుగుతుంది అది మనకు చూడాలి, నేర్చుకోవాలి. దెన్ కొన్ని గుడ్ ప్రాక్టీస్ ఉంటే మనకు అడాప్ట్ చేయాలి, కొన్ని బ్యాడ్ ప్రాక్టీస్ ఉంటే మనకు తీయాలి. సో ఈ ప్రాబ్లంకి స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్లో, సో కనెక్టివిటీ, దెన్ మూమెంట్, దెన్ మింగ్లింగ్, దెన్ ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఎక్స్చేంజ్ అవుతుంది. ఐడియా ఎక్స్చేంజ్లో ఓన్లీ ఐసోలేషన్ కాదు, నా ఐడియా, నా ఏరియాలో ఐడియా నో. సో మొత్తం ఐడియా చూడాలి, దాన్ని మీకు ఏం కావాలి దాన్ని మీరు చేయండి. సో నా ప్రకారం బేసికలీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. ఆ ఇష్యూకి కొంత గ్రావిటీ తగ్గుతుంది అంటారు? ఎస్ ఎస్ ఎస్, బికాస్ కొత్త ఐడియా వస్తే మేబీ సమ్ అదర్ ఆప్షన్స్, వేరే ఆప్షన్స్ మీ దగ్గర ఉంటాయి. ఓకే, నాట్ ఓన్లీ మన ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఉంటే, స్పెసిఫిక్ పని చేస్తే, స్పెసిఫిక్ యాక్టివిటీ చేస్తే, వేరే ఐడియా ఉంటే బెటర్. సరే, ఇక మనం హిడ్మా ఆపరేషన్ హిడ్మా ఎన్ని గంటలు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దానికి ఎండ్ ఎప్పుడు పడింది? అదే మేము స్టార్టింగ్ నుండి చెప్తాను. ఈ ఆపరేషన్ ముందే అరౌండ్ 2-3 వీక్స్ మన దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్కి సమ్ క్యాడర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ చిత్తూరు లేదా ఇంకా ఇన్సైడ్ మన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్, మన ఆంధ్ర ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కి సమ్ క్యాడర్ ఫ్రమ్ పిఎల్జిఏ అండ్ కొంతమంది ఏఓబి క్యాడర్ మన ఏరియాకి స్పెసిఫిక్గా రిక్రూట్మెంట్ చేయడంకి, దీని తర్వాత కొన్ని వైలెంట్ యాక్టివిటీ చేయడంకి, దీని తర్వాత ఇక్కడే స్టేబుల్ ఆర్ షెల్టర్ కోసంకి రావచ్చు.
ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఆల్మోస్ట్ 2-3 వీక్స్ ముందే వచ్చింది. Hmm. దీని తర్వాత మన ఎస్ఐబి ఇంటెలిజెన్స్ పరంగా హ్యూమన్ అండ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడిప్పుడే మాట్లాడాము. Hmm. ఈ ఇన్ఫర్మేషన్ కొన్ని రోజు ముందే మనకు పక్కా ఇన్పుట్లో డెవలప్ అయింది. దీని తర్వాత మేము ఆపరేషన్ లాంచ్ చేసాము. బేస్డ్ ఆన్ ద మన దగ్గర అవైలబుల్ ఫోర్సెస్, ఆల్ ఫోర్సెస్ అవైలబుల్, దెన్ ఆపరేషన్ లాంచ్ చేసాము. సో ఈ ముందే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ ఐ కెన్ సే ఆల్మోస్ట్ పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ అరౌండ్ 25 to 30 ఆర్మ్ క్యాడర్ మన పరిధిలో తిరుగుతున్నారు ఫర్ రిక్రూట్మెంట్, వాయిలెంట్ యాక్టివిటీ అలాగే చేయడానికి. సో మనం ఆపరేషన్ లాంచ్ చేసాము. స్పెసిఫిక్గా డేట్ అండ్ టైమింగ్ బికాజ్ ఆఫ్ ద స్ట్రాటజిక్ రీజన్ ఐ విల్ నాట్ సే, ఐమ్ సారీ. No issue. బట్ ఎస్, ఆన్ 18th మార్నింగ్ అరౌండ్ 6:30 to 7 మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. దీంట్లో టోటల్ ఆరుగురులో 4 మేల్ అండ్ 2 ఫీమేల్ మాయిస్ట్ న్యూట్రలైజ్ అయిపోయారు. సేమ్ టైంకి కొంతమంది పారిపోయారు, ఎస్కేప్ అయ్యారు. Hmm. సో మన సంఖ్య ప్రకారం అరౌండ్ 15 to 18 దీని తర్వాత. సో సేమ్ కంటిన్యూస్గా మూమెంట్ చేస్తే, కంటిన్యూస్ ఆపరేషన్ చేస్తే దెన్ ఈ కుంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ జరిగిన టైంలో అరౌండ్ మన మరిడిమిల్లి పోలీస్ స్టేషన్ పరిధి నుండి 7 to 8 కిలోమీటర్ దూరంగా అక్కడ మళ్ళీ నెక్స్ట్ డే అంటే 19th మార్నింగ్ అరౌండ్ 5:30 ఆ టైంకి మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. సో ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో 7లో 4 మేల్ మావిస్ట్ అండ్ 3 ఫీమేల్ మావిస్ట్ దీంట్లో న్యూట్రలైజ్ అయిపోయారు. కొన్ని ఆటోమేటిక్ వెపన్ కూడా మేము రికవరీ చేసాము. సో కంటిన్యూస్ ఆపరేషన్ ఎప్పుడు కూడా మన పార్టీ ఫీల్డ్లో తిరుగుతున్నాయి, కుంబింగ్ ఆపరేషన్ జరుగుతుంది. సో ఎస్, దట్స్ ఎ గుడ్ సక్సెస్. సార్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. ఫస్ట్ అటెంప్ట్లో 5 members, సెకండ్ అటెంప్ట్లో 7 కదా. 6 సాధారణంగా ఎన్కౌంటర్ అయిన తర్వాత Ah. అంటే మాజీ మావోయిస్టులు వచ్చి ఐడెంటిఫై చేసే వరకు బాడీని రివీల్ చేయరు, కానీ Sir. వెంటనే మీకు ఎలా తెలిసింది హిడ్మా అని? See, we identified from our sources, some photos, some our informers, we identified. See, intelligence దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి, ఓకే, ఫొటోస్ కూడా ఉంటాయి. అండ్ ఎప్పుడెప్పుడు నేను చెప్పాను కి ఆల్రెడీ మన దగ్గర ఆల్మోస్ట్ పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎవరు. దీని తర్వాత ఫిజికల్ చూస్తే, ఫోటో చూపిస్తే, దెన్ కొంతమంది ఫిజికల్ విజిట్ చేస్తే దెన్ ఐడెంటిఫై అవుతుంది. సార్, హిడ్మా ఎన్కౌంటర్ మేజర్ అంటే మావోయిస్ట్ పార్టీకి మెయిన్ హెడ్ అది, ఓకే, కానీ వాళ్ళు దానికి రిటాలియేషన్గా చేసే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. ఎస్, మీరు దాని ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నారు? ప్రికాషన్స్ లైక్ ఎప్పుడెప్పుడే చెప్పాను కి అన్ని ఎస్ఓపి సెక్యూరిటీ పరంగా ఇంక్లూడింగ్ పబ్లిక్ సేఫ్టీ, మీ మీడియా సేఫ్టీ, మన పోలీస్ సేఫ్టీ, అన్ని ఎస్ఓపి మేము ఫాలో చేస్తాము. పబ్లిక్ని కూడా మేము అంటే కంటిన్యూస్గా చెప్తున్నాము కి ఎలా మూవ్ చేయాలి, ఎందుకు మూవ్ చేయాలి, ఎక్కడ మూవ్ చేయాలి, అండ్ ఎస్పెషల్లీ మన సెక్యూరిటీ ఫోర్సెస్. సో ఈ సేఫ్టీ పరంగా ఎప్పుడప్పుడే మీరే చెప్పారే కి యాక్షన్ టీమ్, ఎస్, సో యాక్షన్ టీమ్ని ఐడెంటిఫై చేయడానికి మన ఇన్ఫార్మర్స్, మన పోలీస్ వాళ్ళు కూడా ఇది దృష్టి పెడుతున్నారు. సో మోస్ట్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఐడెంటిఫికేషన్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్, మేము అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఎప్పుడు తీసుకుంటాం. హిడ్మా చనిపోయిన తర్వాత పార్టీ ఆగిపోయింది అనుకుంటారా, ఇంకా మూమెంట్ ఉంటుంది అనుకుంటారా? సి ఇన్ఫర్మేషన్ పరంగా కొంతమంది ఇప్పుడు కూడా అంటే పారిపోయారు. సో దీంట్లో 10 to 12 క్యాడర్స్, సో మన ఏరియాలో ఉండొచ్చు, కొన్ని లోపల ఇంటీరియర్కి వెళ్ళొచ్చు, ఆర్ మేబీ సమ్ అదర్ ఏరియాకి వెళ్ళొచ్చు. అందుకని మేము కూడా ఈ ఆపరేషన్ కంటిన్యూస్గా ఇప్పుడు చేస్తున్నాం. ఓకే సార్, మావోయిజం కాకుండా ఈ ప్రాంతంలో గాంజా, వాటి మీద ఫోకస్? ఎస్, 100%. నేను ఏఎస్పీ చింతూర్ ఆ టైంకి గాంజా మీద కూడా పని చేశాము. సో ఫస్ట్ మీరు చూస్తే కల్టివేషన్, మొత్తం కల్టివేషన్ ఇప్పుడు ఏఎస్ఆర్ 100% గాంజా కల్టివేషన్ ఫ్రీ, కానీ జీరో కల్టివేషన్. ట్రాన్స్పోర్ట్ ఏరియా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది విచ్ వాజ్ వెరీ ఇంటీరియర్ ఏరియా, ఎస్పెషలీ ఒడిశా నుండి బార్డర్ కంటిన్యూ, అంటే మొత్తం బార్డర్ పోరస్ ఉంది. అక్కడే పైన అంటే నార్త్ పాడేరు సైడ్ నుండి దాని ఇక్కడే సిలేరు, డొంక్రాయ్, చింతూర్, మోతిగూడెం, చింతూర్, సో ఏరియా నుండి ఎంటర్ చేయొచ్చు. ఆర్ రాత్రిలో మీకు కూడా తెలుసు ఈ టెరెన్ ఎలా ఉంది, వెహికల్ మూమెంట్స్ కూడా తక్కువనే ఉంది. ఫోర్సెస్ సెక్యూరిటీ పరంగా ఎక్కువ మూమెంట్ కూడా చేయడం లేదు. సో ఈ ఏరియా బేసికలీ అక్కడ నుంచి మూమెంట్ కోసం, ఈ మూమెంట్ కోసం కూడా మేము యాక్షన్ తీసుకున్నాం. సో కొంతమంది మన ఇన్ఫార్మర్ డెవలప్ చేసాము అక్కడే ఒడిశాలోనే, మన ఏరియాలోనే
సో కంటిన్యూస్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నాము, డైనామిక్ వెహికల్ చెకింగ్, ఒకరోజు ఈ చోట్లో నెక్స్ట్ డే వేరే చోట్లో చేస్తున్నాము. సో అలాగే చూస్తే రిజల్ట్ కూడా బాగానే ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ అంటే 24 నుండి ఈ 25లో మతలబ్ గాంజా సీజర్ కూడా చాలా తగ్గింది. అక్కడ కూడా ఒడిశాలో కూడా ఈ సప్లై తగ్గింది. సో బేసికలీ పోలీస్ భయం ఉంది గాంజాలో. అండ్ మన గవర్నమెంట్ స్పెసిఫిక్ ద గవర్నమెంట్ మోటివ్ క్లియర్. ఎన్డీపీఎస్లో ఈ డ్రగ్స్లో దెర్ ఇస్ నో కాంప్రమైజ్, జీరో టాలరెన్స్ ఈ ఎన్డీపీఎస్ మీద. ఇనీషియలీ మన ఆంధ్ర ప్రభుత్వం కూడా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది, 100 days యాక్షన్ ప్లాన్ ప్రోగ్రామ్ అగేన్స్ట్ దీస్ డ్రగ్స్. సో ఎస్ వీఆర్ డూయింగ్ and still it is going on, but yes, we can say ASR is zero cultivation ganja. Only problem is the transportation. That also we will take care very near in future. We will take care that. కానీ కట్ ఆఫ్ ఏరియాలో నక్సల్స్ అనే కవర్ పెట్టుకొని ఇన్సైడ్ ఆపరేషన్ అదే కల్టివేషన్ జరుగుతుందో ఇన్ఫర్మేషన్ ఉంది మీ నోటీస్లో ఉందా? అది మన ఏరియాలో లేదు, ఒడిశాలో ఛాన్సెస్ ఉన్నాయి. కానీ స్పెసిఫిక్గా కట్ ఆఫ్ పెడితే ఓన్లీ నక్సల్ చేస్తున్నాము ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. కానీ కల్టివేషన్ ఎస్ ఒడిశాలో జరుగుతుంది, కొన్ని తగ్గింది, ఎస్ ఇప్పుడు కూడా జరుగుతుంది. ఓకే, స్పెసిఫిక్గా నక్సల్ మీద ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, నక్సల్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఇంకా రంపచోడవరం ఈ ఏరియాలో ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి? రంపచోడవరం ఏరియాలో వేరే ప్రాబ్లమ్స్ బేసికలీ ఐఎమ్ నాట్ సూటబుల్ పర్సన్ టు కమెంట్ ఆన్ ద వేరే ప్రాబ్లమ్స్, బికాజ్ నేను ఆపరేషన్ చూస్తున్నాను. నేను చింతూరులో పని చేశాను. అండ్ వేరే ప్రాబ్లమ్స్ లైక్ ఇది ట్రైబల్ ఏరియా. ట్రైబల్ ఏరియాలో మీరు లోపల వెళ్తే కనెక్టివిటీ ప్రాబ్లం నెంబర్ 1. సో కనెక్టివిటీ కొన్ని విలేజ్ ఊర్లు పైన కొండ మీద ఉన్నాయి. సో అక్కడ మీకు బై ఫుటే వెళ్ళాలి. కొన్నిసారి క్రైమ్ జరిగేది కూడా మాకు కూడా చాలా కష్టం. ఇక 2 hours 3 hours నడిస్తే అప్పుడు వెళ్ళాలి నెంబర్. సెకండ్ మొబైల్ కనెక్టివిటీ. సో యూ ఆర్ ఆల్సో నాట్ హ్యావింగ్ నెట్వర్క్ హియర్ అయినా. సో సెకండ్ ఇది ప్రాబ్లం. దెన్ థర్డ్ దిస్ మెడికల్ ఇష్యూ. ఇంటీరియర్ విలేజ్లో సమ్ ఇన్సిడెంట్ జరిగితే ఆర్ సమ్ అంటే ఇల్నెస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఉంటే దెన్ ఇమీడియట్గా బయట పంపడానికి హాస్పిటల్ పంపడానికి కూడా కష్టము. కానీ ఎస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్సలెంట్. ఇంటీరియర్ విలేజ్కి వెళ్తే కూడా మంచి స్కూల్స్ ఉన్నాయి, అన్ని విలేజెస్లో ఉన్నాయి, యాజ్ యూ కెన్ సీ. ఓకే, ఫస్ట్ పోస్ట్లో మంచి ఆపరేషన్లు, మంచి ఎక్స్పోజర్, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు. ఇది పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా? ఐఎమ్ టేకింగ్ ఇస్ లైక్ ఛాలెంజ్. యాజ్ ఆల్రెడీ సెడ్, ఛాలెంజ్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో మన ఏరియాలో ఎక్స్పోజర్ ఎక్కువైంది కాబట్టి మీకు థ్రెట్ ఉండొచ్చు, మీకు అదే విధంగా మీకు రెస్పెక్ట్ ఉండొచ్చు, ఒక సీనియర్గా మిమ్మల్ని చూడొచ్చు. అదే విధంగా ఇంకో వైపు నెగిటివ్ కూడా కొంచెం కనిపిస్తుంది. ఎవ్రీ యాక్టివిటీ, ఎవ్రీ యాక్షన్ నెగటివ్ అండ్ పాజిటివ్స్ ఆర్ దేర్. సో నేను లైక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. రెస్పాన్సిబిలిటీస్లో నా ఏరియాలో ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, పబ్లిక్ సేఫ్టీ ఇష్యూస్, నక్సల్ మూమెంట్స్ అస్సలు జరగకూడదు. అది నా ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఎస్పెషలీ రీసెంట్గానే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ హై జరిగింది, దీని తర్వాత ఎక్కువ పెరిగింది. ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరిగింది. సో దీనికి సంబంధించి ఎస్ విల్ డూ వర్క్. కానీ మీకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ ఏంటండి? గోల్ ఇన్ పోలీసింగ్ గోల్ ఓన్లీ పబ్లిక్ సేఫ్టీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్. దట్ ఈస్ మై గోల్. ఎస్, ఈ డిపార్ట్మెంట్లోకి మిమ్మల్ని చూసి చాలామంది ఆస్పిరెంట్స్ రావాలనుకుంటే ప్లస్ యూపీఎస్సీ రాయాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే టిప్స్ ఏంటి? టిప్స్లో కంటిన్యూస్ రెగ్యులారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏం చదవాలి, ఈ ముందే వాట్ నాట్ టు రీడ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రైట్, బికాజ్ మార్కెట్లో ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆప్షన్స్లో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక షాప్కి వెళ్తే థౌజండ్స్ ఆఫ్ బుక్స్. సో ఫస్ట్ ఏం కావాలి, యూపీఎస్సీకి రిక్వైర్మెంట్ చూడాలి. రిక్వైర్మెంట్ తర్వాత మాకు ఏం చదవాలి, ఠీక్ బెస్ట్ మెటీరియల్ ఎక్కడ ఉంది. సో బేసికలీ మినిమం రిసోర్సెస్, మినిమం టైంలో మీకు ఎక్కువ రిజల్ట్ చూపించాలి. సో స్ట్రాటజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రాటజీతో పాటు దెన్ కంటిన్యూస్ రెగ్యులర్, నాట్ ఓన్లీ లైక్ ఓకే ఓన్లీ 7 daysకి చదువుతున్నా, 7 days రెస్ట్ తీసుకుంటాను. ఠీక్ కంటిన్యూ అంటే కంటిన్యూ చదవాలి. యూ కెన్ 1 or 2 years. ఎస్, కానీ యూపీఎస్ ఉంది లాంగ్ ప్రాసెస్ అండి. ఎస్, ఓకే, ఒక స్టేజ్కి వచ్చాక, ఒక ఏజ్ వచ్చాక సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే బ్యాక్ చూసుకుంటే ఏమవుతుంది. కొంతమంది ప్లాన్ బి ఉండి చదవమంటారు, మరి కొంతమంది ప్లాన్ బి వద్దు, ప్లాన్ బి ఉండుంటే రిలాక్స్ వస్తుంది అంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? నేను సెకండ్ ఆప్షన్ ఫాలో చేశాను. నేను ప్లాన్ బి అసలు పెట్టలేదు. ఓకే, ఛాలెంజ్ అంతే. దాన్ని చూసుకోవాలి. ప్లాన్ బి చేస్తే దాని డైవర్జన్ ఉంది కదా ఆప్షన్, రిలాక్స్. సో ప్లాన్ బి ఈజ్ డేంజరస్, కానీ ప్లాన్ బి కావాలి. చాలా మంది రాస్తున్నారు ఎగ్జామ్ ఇన్ lakhs, సెలెక్షన్ ఓన్లీ thousands.
దెన్ Yes. మిగతా ఏం చేస్తారు? సో ప్లాన్ బి ఉండాలి, కానీ ప్లాన్ బి ఓన్లీ ప్లాన్ బి, నాట్ ప్లాన్ ఏ. ఠీక్ కొంతమంది ఓకే యూపీఎస్సీ రాస్తాము, ఈ మధ్య బ్యాంక్ ఎగ్జామ్ రాస్తాము, ఎస్ఎస్సికి రాస్తాము, దెన్ XYZ రైల్వే రాస్తాము, దెన్ మీకు డైవర్జన్ పక్కా. ఓ డైవర్జన్ పక్కా అంటే మినిమం 3 to 4 years వెళ్ళండి. సో అందుకని ప్లాన్ ఏ స్టిక్ అయిపోవాలి ప్లాన్ ఏకి, అండ్ ఎక్స్ట్రీమ్ సినారియోలో మీకు ప్లాన్ బి ఫాలో చేయాలి. సార్ ఫైనల్గా చెప్పండి, Ah. మిమ్మల్ని చూసిన తర్వాత చాలా మంది డిపార్ట్మెంట్ రావాలనుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్కి. ఆ విధంగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ పోలీసింగ్, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా ఎక్స్పీరియన్స్ పోలీసింగ్ మీద ఓన్లీ బై మూవీస్ వచ్చింది ఫస్ట్. Oh, బై మూవీస్ ఏ అండ్ మూవీ? 1 or 2 రిలేటివ్స్ మళ్ళీ పోలీస్లో పని చేశారు. ఏ movie Movie చాలా మూవీ ఉన్నాయి. ఇప్పుడు అంటే చూస్తే బాలీవుడ్లో చాలా మూవీ ఉన్నాయి పోలీసింగ్. బాగా నచ్చింది ఒకటి చెప్పండి. లైక్ సన్నీ దేవల్ మూవీ, లైక్ ఇండియన్ ఓ సన్నీ దేవల్ మూవీ, లైక్ దట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలాగే వచ్చింది. కానీ ఎక్కడ వచ్చిన తర్వాత ఆ లైఫ్ అస్సలు డిఫరెంట్, ఈ లైఫ్ అస్సలు డిఫరెంట్. పోలీసింగ్ సినిమా పోలీసింగ్ కాదు కదా ఇది. సినిమా పోలీసింగ్ అస్సలు కాదు. ఠీక్ ఆర్ ఎప్పుడు మన తెలుగు సినిమా మేము కంటిన్యూస్గా చూస్తున్నాం. సో తెలుగు సినిమా పోలీసింగ్ అండ్ ప్రాక్టికల్ పోలీసింగ్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్. సనీ డేలో దానికి దీన్ని మ్యాచ్ అయ్యిందా? నా అస్సలే అదే వర్కింగ్ డిఫరెంట్, ఇక్కడ వర్కింగ్ అస్సలు డిఫరెంట్. ఇక్కడే మీకు సెన్సిటివ్గా ఉండాలి, ఠీక్ మీ ఫోకస్ పెట్టుకోవాలి. యాజ్ ఐ సైడ్ లా అండ్ ఆర్డర్, పబ్లిక్ పీస్, నాట్ లైక్ కి రాబిన్ హుడ్, లైక్ నో ఇట్స్ నాట్ పోలీసింగ్. పోలీసింగ్ ఇస్ బేసికలీ సింపతి, సెన్సిటివ్, అందరినీ చూడాలి. సో మీ దగ్గర చాలా మంది వస్తారు, చాలా మందిలో కంప్లైనెంట్ ఆర్ అక్యూజ్డ్. సో 100% 50% ఆఫ్ పర్సన్ మీకు సాటిస్ఫాక్షన్ లేదు, బికాజ్ రెండు పార్టీలో ఓన్లీ ఒక పార్టీ మీరు సాటిస్ఫై చేయొచ్చు. రెండు అసలు పాసిబుల్ లేవు. ఠీక్ సో 50% వెళ్ళిపోయింది. ఈ 50%కి ఠీక్ అన్సాటిస్ఫై పర్సన్ అతను మీద కూడా మీకు సింపతి ఉండాలి. ఎందుకు? సో నాట్ లైక్ పట్ల కూడా సింపతి ఉండాలి. ఉండాలి. సింపతి మీన్స్ కి మేము ఏం పని చేసాము బికాజ్ ఆఫ్ లా, చట్టం ప్రకారం పని చేసాము. కానీ అతను మేబీ చట్టం ప్రకారం రైట్ ఉండొచ్చు, రాంగ్ కూడా ఉండొచ్చు. ఠీక్ సో అలాగే చూడాలి మాకు. సో నెంబర్ 1 తీసుకోవద్దు, పర్సనల్గా. సో పర్సనల్ సింపతి ఉండాలి, దెన్ సెన్సిటివిటీ ఉండాలి, దెన్ మన ఫోకస్ ఎక్కడ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో మన ఫోకస్ ఎస్పెషలీ LWE, గాంజా. ఠీక్ దీని తర్వాత మన ట్రైబల్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్. వేరే ఏరియాకి వెళ్తే, మన ప్లేన్ ఏరియా రాయలసీమకి వెళ్తే, కోస్టల్ ఏరియా వెళ్తే మన ప్రయారిటీస్ కూడా డిఫరెంట్ అయిపోతాయి. సో అందుకని షిఫ్టింగ్ కంపల్సరీగా కావాలి. ఓకే, మీరు సనీ డేల్ మూవీ చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యారు? నాట్ ఇన్స్పైర్, నేను చెప్పాను ఎక్స్పీరియన్స్. మూవీ నేమ్ ఇండియన్. ఎస్. ఓకే, హీరోయిన్ నాకు తెలియదు, హీరో తెలుసు. హీరో తెలుసు కదా. మరి రియల్ లైఫ్ లో రియల్ పోలీసింగ్ చేసుకున్న పంకజ్ మీనాకి హీరోయిన్ ఎవరు? నా వైఫ్ బ్యాంక్లో పని చేస్తున్నాను. అది మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అంటే ఆవిడ రాజస్థాన్. ఎస్. సినిమా పోలీసింగ్ రియల్ పోలీసింగ్ చాలా డిఫరెన్స్ ఉంది అంటున్నారు పంకజ్ మీనా. ఫస్ట్ పోస్టింగ్లోనే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్, హ్యూజ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన బెస్ట్ ఆఫీసర్ పంకజ్ మీనా. ఈ ఎక్స్పీరియన్స్ మనకి ఎక్కడికో రావాల్సింది, ఫస్ట్ పోస్ట్ వచ్చింది కాబట్టి ఇది నాకు ఒక బాధ్యత పెంచింది. ఆ బాధ్యతని కాపాడుకోవడానికి నేను ఖచ్చితంగా ముందుకు వెళ్తా. మెయిన్ నా గోల్ అంతా కూడా ప్రజలకి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా చేయడం, వాళ్ళు హ్యాపీగా ఉండడమే నా జయం అంటూ పంకజ్ మీనా చెప్తున్నారు. కానీ హిడ్మా చనిపోయిన తర్వాత మూమెంట్ ఆగిపోతుంది అనుకోవడం కూడా పెద్ద పొరపాటు. ఇప్పుడు కూడా ఎక్కడో మూమెంట్ ఏదో రకంగా వస్తుంది కాబట్టి ఏఎస్ఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ ఇస్తాం, మా వైపు మేము తీసుకుంటాం. అదేవిధంగా పొలిటీషియన్ కానీ పబ్లిక్ కానీ సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో అన్ని జాగ్రత్త తీసుకోవాల్సిన విధంగా కూడా మేము మోటివేషన్ చేస్తామంటూ చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంగా సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమా అంటే ఇది రెండింటికి కలిపి ఉందంటూ మావోయిజం మీద అతను అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది పంకజ్ మీనా గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.